ఓకే. ఓం శివశక్త్యా యుక్తో ఓం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. కథమకృత పుణ్యః ప్రభవతి. ఓం సర్వ వేదాంత సిద్ధాంత గోచరం ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం సమగోచరం తమగోచరం గోవిందం పరమానందం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. సద్గురుం ప్రణతోస్మ్యహం. ఆ శిష్యుడు జీవభావం కూడా నిత్యమే కదా అనేటువంటి మాట ఒకటి వాడే. అతోస్య జీవభావోపి నిత్య భవతి. అది నిత్యం కాబట్టి, జీవభావం నిత్యం కాబట్టి సంసారం కూడా నిత్యంగానే ఉంటుంది. అందువల్ల సంస్కృతి నా నివర్తేత, సంసారం తొలగిపోదు కాబట్టి తత్ ఆ కారణం చేత మోక్ష కథం మే వద, మరి మోక్షం ఎట్లా వస్తుందో చెప్పమని అడిగాడు. ఈ సందర్భంగా మనం అనాది పదార్థాలు 6 ఉంటాయని, దాంట్లో పరబ్రహ్మం తప్ప మిగిలినవన్నీ అనాదులే గాని అనంతాలు కావు అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకోం. అప్పుడు గురువు గారు ఏమన్నారు, నాయన నువ్వు సరిగ్గానే అడిగావు, దానికి సమాధానం చెబుతాను విను అని చెప్పని, ప్రామాణికి నభవతి, ఇదంతా కూడా మోహిత కల్పన. భ్రమతో ఎవరైతే మోహిస్తూ ఉన్నారో, మోహంలో ఉన్నారో, భ్రమలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటిది అని చెబుతూ, ఆ భ్రాంతి లేదా భ్రమ అనేది 5 రకాలుగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం చెప్తున్నాం. ఆ భ్రాంతి పోవడానికి ఏం ఉపాయాలు ఉంటాయి అనేది కూడా చెప్తాం. సరే, ఇక భ్రాంతి వినాతు అసంగస్య నిష్క్రియస్య నిరాకృతే న ఘటేత అర్థ సంబంధ. ఈ ఆత్మ అనేవాడు నిస్సంగుడు, పరబ్రహ్మ నిస్సంగుడు, అసంగ, నిష్క్రియ, నిరాకృత. అతనికి ఏ క్రియలు లేవు, ఆకారం లేదు, ఇంద్రియ గోచరాలు ఇంద్రియానికి గోచరం అయ్యేటువంటి వాడు కాదు. అటువంటి వాడు అయితే అతనికి సంబంధం కల్పించబడుతూ ఉన్నది. ఎట్లా అంటే, నభసహ నీలాదివత్తు, ఆకాశానికి నీలం రంగుని కల్పించినట్లు. నిజానికి ఆకాశానికి నీలం రంగు ఉందా అంటే లేదు. లేకపోయినా
అది ఉన్నట్టు మనకు ఏ విధంగా అయితే భ్రమ కలుగుతూ ఉందో ఆ విధంగానే భ్రాంతి వల్ల పరబ్రహ్మకు జీవత్వాది రూపాలు, అనేకమైనటువంటి రూపాలు ఉన్నట్టు ఈ వస్తువులతో అంతా పరబ్రహ్మకు సంబంధం ఉన్నట్టు ఒక కల్పన జరుగుతూ ఉన్నది అని చెప్పి అన్నాడు. ఆ తర్వాత స్వస్య ద్రష్టుః నిర్గుణస్య స్వస్య స్వస్య ద్రష్టుః నిర్గుణస్య అవిక్రియస్య అవిక్రియ అవిక్రియస్య అవిక్రియస్య ప్రత్యగ్బోధానందరూపస్య ప్రత్యగ్బోధానందరూపస్య బుద్ధేః భ్రాంత్యా బుద్ధేః భ్రాంత్యా ప్రాప్తో జీవభావో న సత్యో ప్రాప్తో జీవభావో న సత్యో భ్రాంత్యా ప్రాప్తో జీవభావో భ్రాంత్యా ప్రాప్తో జీవభావో న సత్యో న సత్యో మోహాపాయే మోహాపాయే నాస్త్యవస్తు స్వభావాత్ నాస్త్యవస్తు స్వభావాత్ నిర్గుణస్య అవిక్రియస్య ప్రత్యగ్బోధానందరూపస్య ద్రష్టుః. ద్రష్ట ద్రష్ట ఎవరు? సాక్షి స్వరూపుడైనటువంటి పరమాత్మ. చూస్తా ఉండేవాడిని ద్రష్ట అంటాం మనం. ఆ ద్రష్ట నిర్గుణస్య అక్రియస్య, నిర్గుణుడు అక్రియుడు అయినటువంటి వాడు. నిర్గుణుడు అంటే సత్వరజస్తమో గుణాలు లేనటువంటి వాడు. ఎందుకు సత్వరజస్తమో గుణాలు లేనివాడని చెప్తున్నాము అంటే, సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటిది ప్రకృతి. ఈ ప్రకృతి కంటే భిన్నమైనటువంటి వాడు పరబ్రహ్మ. భిన్నమా అభిన్నమా? భిన్నమని గాని అభిన్నమని గాని చెప్పడానికి వీలుగా అన్నటువంటి ఒక అనిర్వచనీయ భావ పదార్థము అని చెప్పి అనుకున్నాం. అందుకని భిన్నం అంటే ఏమవుతుంది? తనకంటే వేరుగా ఇంకొక వస్తువు ఉన్నట్టు అవుతుంది. అభిన్నం అంటే ఏమవుతుంది? దీనికి వికారం ఉంటుంది. అందువల్ల భిన్నమని గాని అభిన్నమని గాని చెప్పలేం. ఆ త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి ఉన్నది. ఆ ప్రకృతికి సాక్షిగా ఉన్నాడు, ద్రష్టగా ఉన్నాడు. ఈ త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతిలో నుంచి భూత భౌతిక ప్రపంచం సృష్టింపబడింది. రెండో పాయింట్ ఏంటి? అక్రియస్య. అక్రియస్య అంటే క్రియ లేనటువంటి వాడు. అవిక్రియస్య అని కూడా ఒక పాఠం ఉంది. ఇక్కడ క్రియ లేదు అంటే అర్థం ఏమిటి? మార్పు లేదు అని అర్థం. మనం క్రియ 4 రకాలుగా ఉంటుంది అని చెప్పి అనుకున్నాం. అది కూడా చెప్పినాం. ఉత్పాద్య క్రియ, ప్రాప్య క్రియ, సంస్కార్య క్రియ, వికార్య క్రియ అని. ఈ 4 లేనటువంటి వాడు పరబ్రహ్మ. పుట్టడం లేదు, పొందడం లేదు, మార్పుకు లోను కాదు, వికారం కాదు.
అందువల్ల అవిక్రియస్య దీంట్లో బాల్య యవ్వనాది మార్పులేవి ఉండవు. కాబట్టి నిర్గుణస్య అక్రియస్య. తర్వాతది ఏం చెప్తున్నాడు? ప్రత్యక్ బోధ ఆనంద రూపస్య. ప్రత్యక్ బోధ, ప్రత్యక్ అంటే ఏది ఉన్నదో దానికంటే విలక్షణమైన వాడు. అంటే మనకు ఏది మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉందో దానికంటే విలక్షణమైనటువంటి వాడు. ఏది మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది అంటే పాంచభౌతికమైనటువంటి ప్రపంచం కనిపిస్తుంది. ప్రత్యక్ అంటే దీనికంటే భిన్నమైన బోధ. బోధ అంటే జ్ఞానము. ప్రత్యక్ బోధ ఆనంద రూపస్య. ప్రత్యక్ బోధ ఆనంద రూపస్య అంటే విలక్షణమైనటువంటి జ్ఞానం. ప్రత్యక్ బోధ అని ఎందుకంటున్నాడంటే ప్రతి ఒక్కరికి ప్రాపంచికమైనటువంటి బోధ ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. వస్తు జ్ఞానం అందరికీ ఉంటుంది. ఈ వస్తువు కంటే భిన్నమైన పరమాత్మ జ్ఞానమే ప్రత్యక్ బోధ. ఆ ప్రత్యక్ బోధ ఆనంద రూపం కలిగినటువంటి ఆ జ్ఞానం నీకు ఆనందం ఇస్తుంది. దానికి అది కాకుండా నీకు వస్తు జ్ఞానం ఉంటే లేదా ప్రపంచ జ్ఞానం ఏమవుతుందంటే నీకు దుఃఖాన్ని ఇస్తూ ఉంటుంది. నీవు చాలా చక్కగా ఒక విషయాన్ని గురించి తెలుసుకున్నావు. ఇప్పుడు నీకు పాఠం చెప్పే అవకాశం రాలేదు. ఇప్పుడు నువ్వు చదువుకున్నటువంటి చదువే నీకు దుఃఖానికి కారణం ఉంటుంది. నేను ఎంత చదువుకున్నా నాకు ఉద్యోగం రాలేదు. కొన్ని నువ్వు వస్తువు గురించి తెలుసుకున్నావు, నీకు టైప్ రైటింగ్ చేయడం వచ్చింది. ఆ తర్వాత కంప్యూటర్ వచ్చింది. నువ్వు టైప్ రైటర్ దగ్గరనే ఆగిపోయినావు. కంప్యూటర్ గురించి నీకు తెలియలేదు. అప్పుడు కూడా నీ జ్ఞానం నీకు దుఃఖానికి కారణం అవుతుంది. అంటే వస్తు ప్రపంచంలో ఉన్నటువంటిది ఏది తెలుసుకున్నా అది సంపూర్ణమైన జ్ఞానం కాదు. నీకు ఇంకా తెలుసుకోవాల్సింది ఉంటుంది. నువ్వు సివిల్ ఇంజనీర్ అయినావు, మెకానికల్ ఇంజనీర్లతో మాట్లాడేదానికి నీకు శక్తి ఉండదు. కెమికల్ ఇంజనీర్లతో మాట్లాడలేవు. అతను చెప్పేటువంటిది నీకు తెలియదు ఆ సబ్జెక్టు. మళ్ళీ నువ్వు అతని సహాయం తీసుకోవాలి. ఒక అతను పళ్ళ డాక్టర్ అవుతాడు, అతనికి కంటి నొప్పి వస్తుంది, మళ్ళీ అతను డాక్టర్ దగ్గరికి పోవాలి. ఒక చెవి స్పెషలిస్ట్ ఉంటాడు, అతనికి గుండె నొప్పి వస్తుంది, అతను మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గరికి పోవాలి. ఇప్పుడు ఇతను డాక్టర్ అయింది ఎందుకు అంటే ఏమర్థం అంటే ఇక్కడ నువ్వు ఏ జ్ఞానాన్ని అయితే తెలుసుకుంటూ ఉన్నావో అది నీకు పరిమితమైనటువంటిది. అది పరిమితమైనటువంటిది అయిన కారణం చేత నీకు ఆనందాన్ని ఇవ్వదు. నీకు దుఃఖాన్ని ఇవ్వకపోయినా ఆనందాన్ని అయితే ఇవ్వదు. అది గుర్తుపెట్టుకోవాలా. ఒక్కోసారి నాకేం దుఃఖం లేదబ్బా, నేను చదువుకున్నటువంటి చదువు ద్వారా అని అనొచ్చు, పర్వాలేదు. అట్లనే ఆనందం కూడా లేదు. ఆనందం కూడా లేదు, ఈ రెండు ఉంటాయి. కానీ ఈ ప్రత్యక్ బోధ ఉన్నదే, బ్రహ్మ జ్ఞానం ఉన్నదే, అది అటువంటిది కాదు. అది తెలుసుకున్న తర్వాత ఇంక తెలుసుకోవాల్సింది ఏది మిగలదు.
యత్ జ్ఞాత్వా జ్ఞాతవ్యం నా భవతి. దాన్ని తెలుసుకున్న తర్వాత ఇక తెలుసుకోవాల్సిందేది ఉండదు. అటువంటి జ్ఞానం ఉంటే అప్పుడు ఏం కలుగుతుంది? ఆనందం కలుగుతుంది. ఆనందం అంటే ఏమిటి? ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి. దుఃఖ నివృత్తి జరగాలి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దుఃఖ నివృత్తి జ్ఞానం వల్ల జరుగుతుందా? అంటే దుఃఖ నివృత్తి జ్ఞానం వల్ల జరగదు. కాసేపు ఇట్లే అనుకోవాలి. ఎందుకు జరగదు అంటే, దుఃఖం అనేది నీ ప్రారంధానికి సంబంధించింది. అందువల్ల నువ్వు దాన్ని అనుభవించి తీరాలి. ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవికాలైనటువంటి దుఃఖాల్ని నువ్వు అనుభవించి తీరాలి. ఇది అనుభవించి తీరాల్సిన సమయంలో నీకు జ్ఞానం వస్తే అప్పుడు ఆ అనుభవం నీకు ఆనందంగా మారుతుంది. ఎందుకు అంటే, యు విల్ బికమ్ ద్రష్ట. ద్రష్టు, అది లింక్ దీన్ని. నువ్వు ఎప్పుడైతే ద్రష్టగా ఉంటావో అప్పుడు నీ జ్ఞానం ఏమవుతుందంటే, నీ దుఃఖాన్ని చూస్తూ ఉంటది, చూసేటట్లు చేస్తుంది నీ జ్ఞానం. నిన్ను అనుభవించేవాడిగా కాకుండా చూసేవాడిగా మారుస్తుంది జ్ఞానం. ఇదే చేసేది అంతే. జ్ఞానం నిన్నేం చేస్తుంది? అప్పటి వరకు నేను అనుభవిస్తానని అనుకుంటాండే నిన్ను బాబు నువ్వు అనుభవించడం లేదు, నీ శరీరం అనుభవిస్తూ ఉంది అని చెప్పి దానికి నిన్ను ద్రష్టను చేస్తాను. అది జ్ఞానం చేసేటువంటి పని. నువ్వు ఎప్పుడైతే ద్రష్టవైనావో అప్పుడు నీకు దుఃఖంతో సంబంధం లేదు. అందుకని నీకు జ్ఞానం ఎందుకు కావాలి అని అంటే, నువ్వు ద్రష్ట కావడానికి జ్ఞానం కావాలి. నువ్వు ద్రష్ట కావడానికి అంటే, నిన్ను ద్రష్టను జ్ఞానం చేస్తుందంటే నువ్వు ద్రష్టగానే ఉండవు, అది నీకు తెలియదు. నీ యొక్క నీ యొక్క నిజస్వరూపం, స్వస్య ద్రష్టు. నువ్వు నీ నిజస్వరూపం ఏంటి? నువ్వు ద్రష్ట. ఎలాంటి ద్రష్ట? నిర్గుణ, అవిక్రియ, ప్రత్యగ్బోధానంద రూప ద్రష్ట నువ్వు. అటువంటి ద్రష్ట అయినటువంటి స్వస్య బుద్ధే, నీ యొక్క బుద్ధికి భ్రాంతి చేత జీవభావ ప్రాప్త. ఇది మనం తెలుసుకోవాల్సింది. ద్రష్ట అయినటువంటి నీవు భ్రాంతి వల్ల జీవుడివైన. నీ లక్షణాలు ఏమిటి? నిర్గుణము, నిర్వికారము, ప్రత్యగ్బోధానంద రూపము అయినటువంటి ద్రష్ట నీ స్వభావము. ద్రష్ట అయినటువంటి స్వస్య నీ యొక్క బుద్ధేహ భ్రాంత్య, బుద్ధి యొక్క భ్రాంతి చేత. భ్రాంతి ఎట్లా కలిగింది? సంబంధం చేత భ్రాంతి కలిగింది. సంబంధం చేత భ్రాంతి కలిగింది. తాడులో పాము ఎట్లా వచ్చింది? దోషము సంబంధం రెండు ఉంటాయి. దోషం ఏమిటి? చీకటి దోషం. సంబంధం ఏమిటి? తాడుకు పాముకు ఉండేటువంటి రూప సామ్యం. నీకు తాడులో పాము కనిపిస్తుంది కానీ ఒక పెద్ద దొంగలో పాము కనిపించదు. ఒక
కొబ్బరి చెట్టు తాటి చెట్టు నరికి తోసేసి ఉన్నారు అనుకుందాం. ఆ పెద్ద కాండం ఉంది, దాంట్లో ఎవరికైనా పాము కనిపిస్తుందా? కనిపించదు. కారణం ఏమిటంటే వాడెప్పుడు అంతలా ఉండే పామును చూసి ఉండడు. అందుకని సామ్యం ఉండాలి, సమాన భావం ఉండాలి. రెండోది, సమాన భావం ఉన్నంత మాత్రాన కలగదు, దోషం కూడా ఉండాలి. అక్కడ రెండూ ఉంటాయి, సామ్యం ఉంది, దోషం ఉంది. చీకటి అనేది దోషం, సామ్యం అనేది రూప సామ్యం. ఇక్కడ మానవుని యొక్క బుద్ధిలో కూడా, జీవుని యొక్క బుద్ధిలో కూడా భ్రాంతి కలగడానికి దోషము సామ్యం ఉంటాయి. దోషం ఏమిటి? ఈ ప్రపంచమంతా ఉన్నది అనేటువంటి దోషం. ఈ ప్రపంచం అంతా తన ముందు పుడుతూ ఉంది, పెరుగుతూ ఉంది, తాను కూడా ఈ ప్రపంచంలో అంతర్భాగంగా ఉన్నాడనేది దోషం. సామ్యం ఏమిటి? తన శరీరం లాంటి శరీరాలే అనేకంగా కనిపిస్తూ ఉన్నాయి, అవన్నీ తిరుగుతూ ఉన్నాయి. చైతన్యంగా ఉంది. శరీరం చైతన్యంగా ఉందా లేదా? ఉంది. వస్తువులో ఆనందం కనిపిస్తుందా లేదా? కనిపిస్తుంది. అది అనుభవించినప్పుడు నీకు తృప్తి కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. ఉన్నది అనే సత్తు, తిరుగుతూ ఉన్నది అనే చిత్తు, వస్తువును అనుభవించినప్పుడు ఆనందం కలుగుతుంది. ఈ మూడు ఎక్కడవి? సామ్యం ఉన్నటువంటివి, పరబ్రహ్మతో సామ్యం, సచ్చిదానంద రూపాలతో సామ్యం. దోషం ఏమిటి? తాను అనంతుడై ఉండి తాను పరిమితి కావడం, ఇది దోషం. బుద్ధిలో తనను తాను చిన్నదిగా చేసుకోవడం. ఈ దోషము, రూపసామ్యము, ఈ సామ్యము, దోషము, ఈ రెండు ఎక్కడున్నాయి? బుద్ధిలో ఉన్నాయి. ఇప్పుడు భ్రాంతి ఏర్పడింది, తాను జీవుడు అనే భ్రాంతి ఏర్పడింది. తాను నిర్గుణుడు అనేది లేదు. ఆయన సత్వగుణ సంపన్నుడు, ఆయన మహావీరుడు రజోగుణ సంపన్నుడు, వాడు సోమరి తమోగుణ సంపన్నుడు. ఇది నిజానికి ఎవడో సత్వగుణ సంపన్నుడు కాదు, ఎవడో రజోగుణ సంపన్నుడు కాదు, ఎవడో తమోగుణ భూయిష్ఠుడు కాడు. మరి ఎవరు? వీళ్ళందరూ కూడా ఈ త్రిగుణాలకు అతీతమైనటువంటి వాళ్లే. నీవు కూడా త్రిగుణాలకు అతీతమైనటువంటి వాడివే. కానీ బుద్ధిలో ఉన్నటువంటి భ్రాంతి కారణం చేత నేను జీవుడని, ఈ శరీరం ద్వారానే సుఖాన్ని అనుభవిస్తున్నానని అనుకుంటూ ఉన్నాడు. నిజానికి శరీరం ద్వారా సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడా? సుఖాన్ని పొందేది శరీరమా? ఆనందాన్ని పొందేది శరీరమా? శరీరానికి ఆనందానికి సంబంధమే లేదు. నీ బుద్ధే అది సుఖము లేదా దుఃఖం అని చెబుతూ ఉంది, అంతే, ఇంకేం లేదు. అటు భ్రాంతి ఎక్కడుంది అంటే బుద్ధిలో ఉంది. ఆ బుద్ధి శరీరాన్ని నడిపిస్తూ ఉంది. ఆ బుద్ధి చెప్తూ ఉంది నువ్వు జీవుడవి అని. నేను ఎర్రగా ఉంటాను, నేను పొడవుగా ఉంటాను, నేను అందంగా ఉంటాను. ఇదంతా ఎవరు చెప్తున్నారు? బుద్ధి చెప్తూ ఉంది. బుద్ధి ఎందుకండి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది? నేను పొడవుగా ఉండానా లేదనేది కొలుసుకుంటే సరిపోతుంది, నేను ఎర్రగా ఉండానా లేదనేది అర్థంలో చూసుకుంటే సరిపోతుంది కదా, బుద్ధి చెప్పాల్సిన అవసరం ఏముంది అని అంటే, నువ్వు చూసిన తర్వాత కూడా దాన్ని నిశ్చయించి చెప్పేది బుద్ధే. ఆ పొడవు అంటే దేంతో పోల్చుకొని నేను పొడవుగా ఉండానంటావు? ఎవరికంటే పొడవుగా ఉన్నావు. నేను పొడవుగా ఉండాలంటే ఎవరికంటే పొడవుగా ఉంటావు. నేను పొట్టిగా ఉండాలంటే ఎవరికంటే పొట్టిగా ఉంటావు. ఈ కంపారిజన్ ఎవరు చేస్తాడారు?
నేను పొడవా నువ్వు పొడవా అని పిల్లలు మనం చిన్నప్పుడు పక్కన పక్కన నిలుచుకుంటాం. చూడు నా భుజం కాడికే వస్తాండావు నువ్వు, ఇలా నీకంటే నేను పొడవుగా ఉన్నానని కాళ్ళు కూడా అట్ట పైకి లేపుతాం వాడికంటే పొడవుగా కనిపించాలని. ఎవరు నేర్పిస్తున్నారు అది? ఆ పొడవు శరీరంది, దాని అవసరం బుద్ధి. నువ్వు పొడవుగా ఉండావు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఎవరికి వచ్చింది? శరీరానికి వచ్చిందా? శరీరానికి వస్తే అది పెరగాల, శరీరానికి రాలా, అది పెరగదు, అదంతే. కానీ బుద్ధికి అవసరం ఏర్పడింది నువ్వు వాడికంటే పొడవు అని నిరూపించుకోవడానికి. అందుకని వాడిని పక్కన నిల్చుకొని వాడు గమనించినప్పుడు కాళ్ళు పైకి లేపుతాడు, ముంగాళ్ళ మీద నిల్చుకొని ఇదిగో నేనే పొడవు నీకంటే చెప్తాను. అక్కడ పొడవు కావాల్సినటువంటి అవసరం ఎవడిది? శరీరానికి కాదు, బుద్ధిది. కాబట్టి పొడవు, పొట్టి, ఎరుపు, తెలుపు, నలుపు ఈ సమస్త విశేషణాలు శరీరానికి సంబంధించినటువంటి జరా మరణాలు, విక్రియలు, అంటే బాల్య, యౌవన, కౌమార, వార్ధక్య, అన్ని సమస్త అవస్థలు అన్ని కూడా బుద్ధికి సంబంధించినవే. ఆ బుద్ధిలో బోధ ఉంటే నువ్వు ద్రష్ట అవుతావు. బుద్ధిలో బోధ లేకపోతే, అదే ప్రత్యక్ బోధ లేకపోతే నువ్వు భ్రాంతితో జీవుడు అవుతావు. ఇదే తేడా, అంతే. కాబట్టి నాయన శిష్య, నీకు జీవభావం అనేది కూడా శాశ్వతం అని అంటున్నావు కదా, అసలు జీవభావమే భ్రాంతితో కలుగుతుంది. భ్రాంతి ఎప్పుడైనా శాశ్వతమా? భ్రాంతి ఎప్పుడు శాశ్వతం కాదు. భ్రాంతి ఎప్పటి వరకు ఉంటుంది? వాస్తవం తెలిసేంత వరకు భ్రాంతి ఉంటుంది. త్రాడులో ఆరోపించబడినటువంటి సర్పం ఎంతవరకు ఉంటుంది? త్రాటి యొక్క జ్ఞానం కలిగేంత వరకు ఉంటుంది. త్రాడు యొక్క జ్ఞానం కలగగానే సర్పం ఏమైంది? ఇట్ డిసపియర్స్, అది లేకుండా పోతుంది. కాబట్టి భ్రాంతి ఉన్నంత వరకే జీవభావం, భ్రాంతి ఉన్నంత వరకే సర్పం. అది ఉండి వెళ్ళిపోతూ ఉంది కాబట్టి అది సత్యం కాదు, అది సత్యం కాదు. మీకు ఎప్పుడైతే ప్రత్యక్ బోధ కలుగుతూ ఉన్నదో అప్పుడు మీకు భ్రాంతి నశిస్తుంది. భ్రాంతి నశించినప్పుడు శరీరం పోతాదా? పోదు. ఎందుకు? నీకు జీవభావం పోయింది కదా, శరీరం పోవాలి కదా, పోదు. తేడా ఏమొస్తుంది? నువ్వు ద్రష్టవవుతావు. ఇప్పుడేంగా ఉన్నావు? భోక్తగా ఉన్నావు. నీ బుద్ధి ఇప్పుడు భోక్త. నీ బుద్ధి తర్వాత ఏమవుతుంది? ద్రష్ట అవుతుంది. బుద్ధి యొక్క పరిణామం, భోక్త నుంచి ద్రష్టగా బుద్ధి పరిణామం చెందడమే ప్రత్యక్ బోధ, జ్ఞానము. నేను ఉపనిషత్తులు చదివాను, సంతోషం. నేను వివేక చూడమని చదివాను, సంతోషం. నేను ప్రకరణ గ్రంథాలన్నీ చదివాను, సంతోషం. నేను భగవద్గీత చదివాను, వెరీ గుడ్. నేను బ్రహ్మసూత్రాలు చదివాను, వెరీ గుడ్. ఇప్పుడు మీవెవరు? నేను ఆముదాల మురళి, వెరీ బ్యాడ్. నువ్వు భోక్తగానే ఉన్నావు. నువ్వు ఎంత చదివినా, ఎన్ని చేసినా, నువ్వు భోక్తగా ఉన్నంత కాలం అది నిష్ప్రయోజనం. నువ్వు ఎప్పుడైతే ద్రష్ట అవుతావో అప్పుడు నువ్వు భగవద్గీత చదివావా, ఉపనిషత్తులు చదివావా, బ్రహ్మసూత్రాలు చదివావా, అవంతా అనవసరం. నువ్వు చదవాల్సిందేమీ లేదు. నువ్వు జరుగుతున్న డ్రామాని చూస్తూ ఉన్నావా లేదా? నువ్వు స్పెక్టేటర్గా ఉన్నావా లేదా? నువ్వు ద్రష్టగా ఉన్నావా లేదా? నువ్వు సాక్షిగా ఉన్నావా లేదా?
దట్ ఈస్ ద నాలెడ్జ్, అది జ్ఞానం. నువ్వు ఇన్వాల్వ్ అయినావంటే భక్తో అవుతావు. గొడవ ఆపాలనుకునేవాడు గొడవలో పార్టిసిపేట్ చేయకూడదు. ఇక్కడ గొడవ జరుగుతూ ఉంది, నువ్వు ఆపాలనుకుంటే ఏం చేయాలా? నువ్వు ఇద్దరిని పక్కకు దోసేయ్, ఈ పని చేయకండి, పక్కకు వెళ్ళండి అని చెప్పి చెప్పాలి. అట్లా కాకుండా నువ్వు ఏదో ఒక పక్షంలో ఉన్నావంటే, ఇప్పుడు శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్ళాడు. ఎటువైపు నుంచి వెళ్ళాడు? పాండవుల పక్షం నుంచి వెళ్ళాడు. ఎప్పుడైతే పాండవుల పక్షం వహించి వెళ్ళాడో అప్పుడు యుద్ధం ఎట్లా ఆగుతుంది? నువ్వు ఒక పక్షంలోకి వెళ్ళిన తర్వాత యుద్ధం ఆగదు. నువ్వు ఏ పక్షంతోనూ సంబంధం లేకుండా ఒక శ్రేయోభిలాషిగా వెళ్ళినప్పుడు, నువ్వు ద్రష్టగా వెళ్ళినప్పుడు, లేదా నువ్వు సాక్షిగా వెళ్ళినప్పుడు యుద్ధాన్ని ఆపవచ్చు. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్ళాడో అప్పుడు ఏం చెప్పాడు? అక్కడ పాండవులు ఏది కోరుకుంటున్నారో అది చెప్పాడు. పాండవులు ఏం కోరుకుంటున్నారు? యుద్ధం వద్దు, చేయొద్దండి, రాజ్యం కావాలి. అదెందుకు మీకు? నీకు యుద్ధం వద్దు, చేయొద్దు, నేను కూడా చేయమని చెప్పాల. ఎక్కడో అడుగుతుంటున్నారు, అడుగుతుందండి. మళ్ళీ మాకు రాజ్యం కావాలంటే అది మాది కదా, మా దాంట్లోకి ఎందుకు వస్తారు? లేదు, మాదే, మీరు తీసుకున్నారు కదా. అవును, తీసుకున్నాము. మేము వచ్చిన తర్వాత తిరిగి ఇస్తామని మీకు చెప్పలేదు కదా. మీరు రారనుకున్నామయ్యా. 12 ఏళ్ళు అరణ్యవాసం చేస్తే అడవిలోనే వస్తారని అనుకున్నాం. 1 ఏడు అజ్ఞాతవాసం చేస్తే దొరికిపోతారని అనుకున్నాం. మరి దొరకలా, తప్పు మీది. దొరకాలి కదా మీరు. మేము అనుకున్నట్టు మీరు లేరు కదా. మేము అనుకున్నది జరగలేదంటే మా తప్పు అది. అసలు మేము మిమ్మల్ని పంపించింది మీరు చనిపోవాలి, మీరు చావలేదు. పోనీ అజ్ఞాతవాసంలో ఉన్న దొరికిపోవాలని, మీరు దొరకలేదు. అంటే మా ఉద్దేశం ఏంటి? మీరు అది పూర్తి చేసుకొని వస్తే ఇస్తారని కాదు, మీరు పూర్తి చేసుకొని రారనే మేము పంపించాం. అది మానవ సాధ్యమైనటువంటిది కాదు. మానవ సాధ్యమైనటువంటి విషయం అయితే మీరు పూర్తి చేసుకొని వస్తారు. ఆ కండిషన్ పెట్టుంటే మేము తిరిగి వెళ్ళని ఆలోచన ఉంటుంది. మేము కండిషన్ పెట్టిందే మీరు తిరిగి రాకూడదని. ఇది కదా కౌరవుల యొక్క అభిప్రాయం. మేము ఇస్తామని మీకు చెప్పలేదు కదా, ఎందుకు అడుగుతున్నారు? ఇది పాయింట్. సో ఇప్పుడు రాయబారం చేసిన వాళ్ళు, అటువైపు వెళ్ళిన వాళ్ళు, ఇప్పుడు సంజయుడు రాయబారానికి ఏం చెప్పాడు? బాబు, ఒకవేళ కౌరవులు మీకు రాజ్యం ఇవ్వకపోతే కూడా, నాయన ధర్మరాజా, దుర్యోధనుడు ఇస్తాడనే నమ్మకం నాకు లేదు. ఒకవేళ ఇవ్వకపోతే కూడా మీరేం గొడవ పడద్దండి, మీరు చాలా మంచోళ్ళు, మీ మంచితనాన్ని కాపాడుకోండి. మీరు 12 ఏళ్ళు అరణ్యవాసం చేసినారు, 1 సంవత్సరం అజ్ఞాతవాసం కూడా చేసినారు కాబట్టి మీకు మంచి అనుభవం వచ్చింది, మీరు దాన్ని కంటిన్యూ చేసుకోండి. ఎందుకు అనవసరంగా గొడవ పడతారు? ఇది ఎవరి పక్షం? కౌరవ పక్షం. కృష్ణుడు వచ్చి పాండవ పక్షం ఏంటి? ఇదిగో, పాండవులు దయదలచి మీ మీద అర్ధరాజ్యం ఇమ్మన్నారు, లేదా కనీసం 5 ఊళ్ళన్నా ఇచ్చి బతుకోమన్నారు, లేదంటే యుద్ధం జరుగుతుంది. అలుగుట ఏ ఎరుంగని మహామహితాత్ముడు అజాత శత్రువే అలిగిన నాడు సాగరములన్నీ ఏకము కాకపోవు అన్నాడు. అంటే ఏం చెప్తున్నాడు? నువ్వు ఇవ్వకపోతే యుద్ధం జరుగుతుంది, ఇస్తే యుద్ధం జరగదు. అంటే ఇక్కడ ఇది సాక్షి ఎట్లవుతుంది? రాయబారం ఎట్లవుతుంది?
సమాచారం అవుతుంది. నువ్వు ఇస్తే మంచిది, ఇవ్వకపోతే యుద్ధం జరుగుతుంది, యుద్ధం జరిగితే అందరూ నాశనం అయిపోతారు అని చెప్తాను. అది సమాచారం. అది కన్విన్స్ చేయడం లేదు, సాక్షిగా ఉండడం లేదు. అందుకని ఏం చేశాడు, మళ్ళీ ఆయన కూడా పాండవ పక్షంలో అర్జున్ని రథం మీద కూర్చోవలసినటువంటి పరిస్థితి. అక్కడ స్వామి భోక్త, ఎందుకు ఒక పక్షంలో ఉన్నాడు కాబట్టి. ఇది మనకు ఫిజికల్ గా కనిపించేటువంటి. సరే, స్వామి ద్రష్ట అనే విషయం అది వేరే విషయం. స్వామి ఈ యుద్ధానికి సాక్షిగా ఉండి నడిపిస్తున్నాడు అనేది అసలు సత్యం. కానీ మనకు పాండవ పక్షంలో ఎప్పుడైతే అర్జున్ని రథం మీద కూర్చున్నాడో అప్పుడు భోక్తగా ఉన్నాడు. కలిసి యుద్ధం చేయించాడు. ఇప్పుడు ఆయన భోక్తగా కూర్చొని ఏం చేశాడు, ఎవరిని కాపాడాడు? 18 అక్షోహిణుల సైన్యంలో 11 మంది మిగిలితే 18 రోజులు యుద్ధం తర్వాత ఇప్పుడు సాక్షి అవుతాడు స్వామి. అంత సైన్యం చనిపోతా ఉంది. ఆ చనిపోవడానికి ఎవడు కారణం అవుతున్నాడో వానికి సపోర్ట్గా ఉన్నాడు. అప్పుడు సాక్షి కాదు కదా, అప్పుడు ద్రష్ట కాదు కదా, భోక్త ఆయన కూడా. అందులో భాగం. అంటే నువ్వు భోక్తగా యుద్ధాన్ని ఆపలేవు, ద్రష్టగా యుద్ధాన్ని ఆపగలవు. ఇప్పుడు యుద్ధం ఏం జరుగుతుంది నీకు? నీ ప్రారంధంతో నువ్వు యుద్ధం చేస్తూ ఉన్నావు. జీవుడు అసలు రావడమే దేనికి వచ్చాడు? ప్రారంధాన్ని అనుభవించడానికి వచ్చాడు. ఈ ప్రారంధం అనుకూలమైనటువంటిదా? కావచ్చు. ప్రతికూలమైనటువంటిది కావచ్చు. వాడికి లాటరీ టికెట్ కొట్టచ్చు, డబ్బులు రావచ్చు. ఉన్న డబ్బులు దొంగలు ఎత్తుకొని పోవచ్చు. రెండూ ప్రారంధమే. ఒకటి అనుకూలంగా ఉంది, ఒకటి ప్రతికూలంగా ఉంది. కానీ అనుకూలం ఉన్నప్పుడు సంతోషంగా ఉండడం, ప్రతికూలంగా ఉన్నప్పుడు దుఃఖంగా ఉండడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అనుకూలమైన ప్రతికూలమైన అనుభవించడం కోసమే శరీరాన్ని తీసుకున్నాడు. ఇప్పుడు సాక్షిగా మారినటువంటి జీవుడు ఏం చేయాలంటే, ఇది నాకు అనుకూల జ్ఞానం కానీ ఇది శాశ్వతం కాదు, ఇది నాకు ప్రతికూలమైన సందర్భం కానీ ఇది కూడా శాశ్వతం కాదు అని ద్రష్టగా ఉంటాడా? ఉండడు. భోక్తగా మారిపోతాం. నువ్వు పుట్టిందే అందుకు, నువ్వు భోక్త కావడం కోసం పుట్టావు. ప్రారంధాన్ని అనుభవించడానికే పుట్టావు. ప్రారంధాన్ని అనుభవించాల్సిందే, దీనికి ఎగ్జాంప్షన్స్ లేవు. అనుభవించడం ఎలా అనుభవిస్తావు అది ఇంపార్టెంట్. నువ్వు భోక్తగా అనుభవిస్తావా, సాక్షిగా అనుభవిస్తావా? నువ్వు సాక్షిగా అనుభవించాలంటే నీ బుద్ధిలో ప్రత్యక్ బోధ ఉండాలి, లేదంటే అవసరం లేదు. అందరిలాగే నువ్వు దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటావు. కాబట్టి బుద్ధేహ భ్రాంత్య జీవభావ ప్రాప్త. బుద్ధి యొక్క భ్రాంతి చేత, బుద్ధి యొక్క భ్రాంతి చేత జీవభావ ప్రాప్త. ఎవరికి? ద్రష్టకు. ఎలాంటి ద్రష్ట? నిర్గుణ అవిక్రియ ప్రత్యగ్బోధానంద రూప ద్రష్టకు ఒరిజినల్ గా అతని రూపం అది.
ఆ ద్రష్ట యొక్క స్వస్య తన యొక్క బుద్ధేహే భ్రాంత్య బుద్ధి యొక్క భ్రాంతి చేత జీవభావ ప్రాప్త, జీవభావం పొందబడింది. ఆ జీవభావం నా సత్య, ఇది సత్యము కాదు. దేన్నే భ్రాంతి సత్యము కాదు. ఎందుకు భ్రాంతి సత్యం కాదు అంటే, అది మనం ఇందాక చెప్పుకున్నటువంటి దోషము తొలగిపోగానే పోతుంది. దోషము సామ్యము ఈ రెండింటి వల్ల భ్రాంతి కలుగుతుందని చెప్పి అనుకున్నాం. దోషం ఎప్పుడైతే పోతుందో అప్పుడు సామ్యం ఉన్నా కూడా అదేమి కాదు. ఇప్పుడు వాడికి ఒకడు చీకట్లో నడుస్తూ ఉంటాడు. ఎక్కడో లేత వెన్నెల కాస్తూ ఉంటుంది. ఈ లేత వెన్నెల్లో దూరంగా ఉండేటువంటి చెట్లన్నీ కనిపిస్తూ ఉంటాయి రాత్రిపూట. ఒక చోట ఒక చెట్టు మనిషి నిలుచుకున్నట్టే ఉంటది. అది అక్కడెవరో మనిషి ఉన్నారని తెలుస్తుంది. అంటే దాని ఎత్తు, దాని రూపం ఆ విధంగా ఉంటది. ఎవరో మనిషి ఉండారని ఉద్దేశంతో వీడేంటంటే ఎవరక్కడ అంటాడు. అది పలకదు. అది పలకదు. వెంటనే వీడికి ఏదో కొరివి దెయ్యమో ఇట్లాంటివో గుర్తొస్తాయి. భయపడతాడు. ఏదో జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు భ్రాంతి వల్ల ఆ ఎదురుగా ఉన్నట్టు అనిపించింది, దోషం వల్ల. చేతిలో టార్చ్ లైట్ ఉంది. ఈ టార్చ్ లైట్ వేసాడు దాని మీదకి. ఇప్పుడు ఇంకా స్పష్టంగా కనిపించింది అది చెట్టు. ఓహో చెట్టా అని అనుకున్నాడు. ఇప్పుడు దాని రూపం మారిందా? హైట్ మారిపోయిందా? లేదు. అప్పుడు ఎంత హైట్ ఉందో అంతే ఉంది. అప్పుడు మనిషి హైటే కదా ఉంది. అందువల్లనే కదా మనిషి కనిపించినాడు. దాంట్లో రూపం మారదు, దోషం పోయింది అంతే. ఆ సామ్యం మారదు, సామ్యం ఉంటది అప్పుడు కూడా. కానీ దోషం పోయిందంటే ఆ సామ్యం వల్ల కలిగేటువంటి భ్రాంతి పోతుంది. అందువల్ల అది నా సత్య, అది సత్యం కాదు. ఎంతవరకు భ్రాంతి ఉంటుందో అంతవరకే నీకు జీవభావం ఉంటుంది. అందువల్ల జీవభావమే సత్యం కాదు మై డియర్ శిష్య అని చెప్తున్నాడు. అతోసి జీవభావో సత్యాభవతి అన్నాడు కదా. జీవభావం సత్యం అని అనుకుంటున్నావు. ఒరే సత్యము కాదది. నువ్వు అనుకున్నట్టు జీవభావం సత్యమైతే ఇక అది నా నివర్తేత, అది పోదు. అందువల్ల కథమ్మే మోక్ష అని నువ్వు అడిగింది నిజమే. అది సత్యం కాదు, అది భ్రాంతి వల్ల ఏర్పడింది అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నీకు భ్రాంతి కలగడానికి కారణం ఏమిటి? నీ బుద్ధిలో ప్రత్యక్ బోధ లేకపోవడం. అందుకని చెప్తూ ఉన్నాడు, మోహాపాయే నాస్తి అవస్తు స్వభావాత్. అవస్తు స్వభావాత్ అది వస్తువు కానిదగుట చేత. వస్తు స్వభావం అంటే వస్తువు అయింది. అవస్తు స్వభావాత్ అంటే వస్తువు కానిదగుట చేత. అంటే పాము కానిది అగుట చేత. ఇది రాడు. పాము కానిది అగుట చేత మోహాపాయే నాస్తి, భ్రాంతి పోయినప్పుడు ఉండదు. వస్తువు అయితే భ్రాంతితో సంబంధం లేకుండా ఉంటది. తాడుంది కదా, తాడుంది. పాము ఏమైపోయింది?
పాము లేదు కాబట్టి అది అవస్తు స్వభావాత్, స్వాభావికంగానే న్యాచురల్ గానే అది లేదు, అవస్తు. న్యాచురల్ గానే అక్కడ పాము లేదయ్యా. ఎందువల్ల వచ్చింది? భ్రాంత్యా ప్రాప్త, భ్రాంతి వల్ల వచ్చింది. మోహాపాయే, మోహం ఎప్పుడైతే పోతుందో అప్పుడు జీవభావ అపి నాస్తి, సర్పమపి నాస్తి. నీకు భ్రాంతి తొలగినప్పుడు ఏ విధంగా అయితే సర్పం లేకుండా పోయిందో, మోహము తొలగినప్పుడు నీకు జీవభావం లేకుండా పోతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, జీవుడు లేకుండా పోతాడని చెప్పలేదు, జీవభావం లేకుండా పోతాడని చెప్తుంది. అది చాలా ముఖ్యమైనటువంటిది. బ్రహ్మజ్ఞానం కలిగినంత మాత్రాన వెళ్ళిపోదు. శరీరం ఉంటుంది, స్థూల శరీరం ఉంటది, సూక్ష్మ శరీరం ఉంటది, కారణ శరీరం, అన్నీ ఉంటాయి. బ్రహ్మజ్ఞానం కలిగితే ఏం జరుగుతుంది అంటే వీటన్నిటికీ ద్రష్టగా ఉంటాడు, వీటన్నిటినీ చూస్తూ ఉంటాడు. కాబట్టి మోహాపాయే, మోహము పోతే భ్రాంతి పోతే అవస్తు స్వభావాత్ లేని దగుట చేత ఏమవుతుంది? జీవభావ అపి నాస్తి. లేనిది కాబట్టి పోతుంది, ఉన్నదైతే పోదు దాని అర్థం. ఉన్నది పోదు ఎప్పటికీ. అంటే నీకు అజ్ఞానం కలిగినప్పుడు, ఇప్పుడు నీకు పాము కనిపించినప్పుడు తాడుందా లేదా? తాడు అధిష్టానంగా లేకపోతే పామే కనిపించదు కదా. నీకు అజ్ఞానం ఉన్నప్పుడు పరబ్రహ్మం ఉందా లేదా? ఉంది. నీకు అజ్ఞానం ఉన్నప్పుడు కూడా పరబ్రహ్మం ఉంది, నీ అజ్ఞానం పోయినప్పుడు కూడా పరబ్రహ్మం ఉంది. దాని అర్థం ఏంటి? అది ఎప్పుడు ఉంటుంది అని అర్థం. నువ్వు టార్చ్ చేసినప్పుడు తాడుంది, టార్చ్ చేయనప్పుడు నీకు పాము కనిపించినప్పుడు కూడా తాడుంది. కాకపోతే నువ్వేమనుకుంటాడావు? అప్పుడు తాడు లేదనుకుంటాడావు, పాము మాత్రమే ఉంది అనుకుంటాడావు. నీకు ఎప్పుడైతే జీవభ్రాంతి కలిగిందో అప్పుడు జీవుడే సత్యం అనుకుంటాడావు, కానీ పరబ్రహ్మం లేదని అనుకుంటున్నావు. పరబ్రహ్మ జ్ఞానం నీకు కలగడం లేదు. ఒకవేళ ఎవడైనా ఉంది అని చెప్పినా కూడా, ఉందని చెప్పినా కూడా అది ఇంకెక్కడో ఉంది, ఇక్కడ లేదనుకుంటాడావు. సచ్చిదానంద స్వరూపం పరబ్రహ్మం అని చెప్తున్నాడు. అది నేను కాదు, నువ్వు అనుకుంటాడావు. అర్థమవుతుందా? వీడు భగవద్గీత చదివాడు, బ్రహ్మసూత్రాలు చదివాడు, ఉపనిషత్తులు చదివాడు. దాంట్లో ఏం తెలుసుకున్నాడు? పరబ్రహ్మ యొక్క లక్షణము సచ్చిదానంద స్వరూపం అని అనుకున్నాడు, కానీ అది నేనే అని అనుకోవడం లేదు. ఇది రహస్యం. అంటే భగవంతుడు ఉన్నాడండి. ఎక్కడున్నాడండి? మధురలో ఉన్నాడండి, కాశీలో ఉన్నాడండి, కంచిలో ఉన్నాడండి, బద్రీలో ఉన్నాడండి, తిరుమలలో ఉన్నాడండి. ఆహా, మరి నీలో? కాశీలో ఉన్నాడని అనుకున్నాడు కాబట్టి కాశీ యాత్ర చేస్తాం, బదరీలో ఉన్నాడని అనుకున్నాడు కాబట్టి బదరీ యాత్ర చేస్తున్నాడు, తిరుమలలో ఉన్నాడని అనుకున్నాడు కాబట్టి తిరుమల యాత్ర చేస్తున్నాడు. నీలో ఉన్నాడు అనేది నువ్వు అనుకోలేదు కాబట్టి లోపలికి ప్రయాణం చేయడం లేదు. కాబట్టి ఈ భ్రాంతి అనేది కలిగినటువంటి కాలంలో కూడా, భ్రాంతి కాలంలో కూడా అధిష్టాన చైతన్యం ఉన్నది.
అధిష్టాన చైతన్యం మీదనే ఆరోపిత చైతన్యం ఉన్నది. అధ్యారోపం కలగాలంటే అధిష్టానం ఉండాలి. నీకు పాము కనిపించాలంటే తాడు ఉంటేనే కనిపిస్తుంది, తాడు లేకపోతే పాము కనిపించదు. కాబట్టి భ్రాంతి కలగాలంటే కూడా నీకు పరబ్రహ్మ జ్ఞానం ఉండాలి. ఇది స్పష్టంగా తెలిసి ఉండాలి. అంటే ఏమర్థం? భ్రాంతి కాలంలో నీ భ్రాంతి వస్తువు కాకుండా, భ్రాంతి వల్ల కనిపించేటువంటి వస్తువు కాకుండా దానికి భిన్నమైన సత్యమైన పారమార్థికమైన వస్తువు ఒకటి ఉన్నది. నువ్వు జీవుడు అని అనుకున్నప్పుడు కూడా జీవుని కంటే భిన్నమైన సత్యమైన పారమార్థికమైన పరబ్రహ్మం ఉన్నాడు. నువ్వు భ్రాంతి చేత పామును చూస్తున్నావు, భ్రాంతి తొలగిపోతే త్రాడును చూస్తావు. భ్రాంతికి తాడుకు సంబంధం ఉందా? లేదు. భ్రాంతి చూసేవాందే గాని వస్తువుది కాదు. కాబట్టి నీకు సంబంధించిందే ఇదంతా, నువ్వు కల్పించుకున్నటువంటిది. కాబట్టి జీవ కల్పితమైనటువంటి ప్రపంచం ఇది. దీనికి పారమార్థిక సత్తా ఉన్నది. కానీ జీవుడు వ్యావహారిక సత్తా ద్వారా చూస్తున్నాడు. అందువల్ల ఇతనికి కనిపిస్తూ ఉంది, ఇదంతా ఉంది, ఇదంతా సత్యం అని అనుకుంటుంది. బుద్ధి యొక్క భ్రాంతి. ఇది ఎప్పుడు పోతుంది? మోహాపాదే వెళ్ళిపోతుంది. భ్రాంతి పోయిందా, అజ్ఞానం పోయింది, అంత. మోహం ఎట్లా పోతుంది? ప్రత్యక్ బోధ వల్ల పోతుంది. ఈ బోధ చేస్తూ ఉంటే చేసేవాడు చేస్తూ ఉంటాడు, వినేవాడు వింటూ ఉంటాడు. పోయి ఎక్కడ పోతా ఉంది? ఎక్కడ పోతుంది? భగవద్గీత చెప్పేవాళ్ళు లేరా ప్రపంచంలో? బ్రహ్మసూత్రాలు చెప్పేవాళ్ళు లేరా? ఉపనిషత్తులు పాఠం చెప్పేవాళ్ళు లేరా? ఎక్కడ పోతా ఉంది? ఎక్కడ పోయిందో నీకు తెలియదు. యు కాంట్ ఎస్టిమేట్ ద అదర్స్ స్టేటస్. ఎందుకు అంటే దట్ ఈజ్ నాట్ ద ఫిజికల్ స్టేటస్. ఒకడు ధనవంతుడు అయ్యాడా లేదా అనేది నీకు తెలుస్తుంది. వాడి ఇల్లు, వాడి వాకిలి, వాడి బట్టలు, వాడి కార్లు, ఇవంతా, అదంతా నువ్వు సత్యం అని అనుకుంటాడు. వాడు అవంతా అప్పు చేసి కొని ఉంటాడు. వాడు బెకార్ అనేటువంటి విషయం నీకు తెలియదు. ఒక అదేమిటి బ్యానర్, ఏదో రాజకీయ నాయకుడు వచ్చినాడని కట్టినటువంటి బ్యానరు గాలికి ఊడి పడిపోయింటే దాన్ని తెచ్చుకొని దానికి 4 కర్రలు పెట్టుకొని ఆ 4 కర్రల మీద ఈ బ్యానర్ వేసుకొని దానికి నీడను ఒకడు కూర్చొని ఉంటాడు. వాడి దగ్గర ఏమీ లేదు, వాడు హ్యాపీగా ఉంటాడు. నువ్వు అనుకున్న మేడ కట్టినటువంటి వాడు, కారులో తిరిగేటువంటి వాడు, వాడికి టెన్షన్ గా ఉంటది. ఈ వీధిలో పోతే అప్పులు అడుగుతాడేమో, ఆ వీధిలో పోతే అప్పులు అడుగుతాడేమో, బ్యాంక్ వాడు నోటీసులు ఇస్తాడు, ఆస్తి జప్తు చేస్తాడేమో, ఇల్లు క్లోజ్ చేస్తాడేమో అని 4 కర్రలు పెట్టి పైన బ్యానర్ క్లాత్ వేసుకొని ఉండేవాడికి ఏముంది? ఎవడి ఆనందాన్ని నువ్వు అంచనా వేయలేవు. నువ్వేమనుకుంటావు? వాడు కోటీశ్వరుడు, వీడు బికారిగాడు అనుకుంటావు. కానీ నిజానికి ఎవరు బికారి? నువ్వు ఈ ఫిజికల్ గా ఏదైతే అపియర్ అవుతుందో, ఏది కనిపిస్తుందో దాన్ని మాత్రమే అంచనా వేయగలవు. ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక స్థితిని నువ్వు కొలవడానికి నీ దగ్గర కొలమానాలు ఏవి లేవు, ఎవరి దగ్గర ఉండవు. కారణం ఏమిటంటే అది ఆ వ్యక్తి బుద్ధికి సంబంధించినటువంటి విషయము. అందువల్ల ఆధ్యాత్మిక స్థితిని నువ్వు కొలవలేవు.
ఈయన పర్వాలేదు, ఈ స్థాయికి వచ్చాడు, ఆ స్థాయికి వచ్చాడు, ఇవంతా ట్రాష్. ఉన్నది ఒకే స్థాయి, వీటి కలిసి ఉండడం లేదా విడిపోవడం, భోక్తగా ఉండడం, ద్రష్టగా ఉండడం. అయితే అన్నిసార్లు ద్రష్టగా ఉంటాడా, అన్నిసార్లు భోక్తగా ఉంటాడా? అన్నిసార్లు ద్రష్టగా ఉండాలి. సాధనలో ఏం జరుగుతుంది అంటే తాను కాసేపు ద్రష్టగా ఉంటాడు, ఆ తర్వాత భోక్త అయిపోతాడు, ఆ తర్వాత మళ్ళీ ద్రష్టగా ఉంటాడు, ఆ తర్వాత భోక్త అవుతాడు, ద్రష్ట భోక్త ద్రష్ట భోక్త, ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఇది సాధన చేసేవాడు. సాధనే ప్రారంభం చేయనటువంటి వాడు ఎప్పుడూ భోక్తగానే ఉంటాడు. సాధన స్థితిలో ఏమవుతుంది అంటే సాధన చేసేటప్పుడు ఇదంతా, దీనికి అంతా నేను అతీతంగా ఉన్నాను అనేటువంటి సాక్షి స్థితి వస్తుంది. ఆ కాసేపు మళ్ళీ రాగానే దాంట్లో నుంచి లేవగానే మళ్ళీ లోక వ్యవహారం అంతా నెత్తినేసుకుంటాడు, అప్పుడు మళ్ళీ భోక్త అవుతాడు. ఇలా ఈ సాధన ఏం చేస్తాడు, సాక్షిగా ఉండేటువంటి సమయాన్ని పెంచుకుంటూ భోక్తగా ఉండేటువంటి సమయాన్ని తగ్గించుకుంటూ దేని డామినేషన్ రావాలి, సాక్షి డామినేషన్ రావాలి. ఇలా ఉంటూ పని చేస్తున్నప్పుడు కూడా పని చేస్తున్నది నా శరీరము అని చూడగలిగినటువంటి వాడు ఆ భ్రాంతిని పోగొట్టుకుంటూ ఉన్నాడని అర్థం, మోహాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాడు. మోహం ఎట్లొస్తుంది అంటే సుఖవాంఛ, సుఖవాంఛ నుంచి మోహం వస్తుంది. ఏ సుఖం? ఇంద్రియ సుఖం. ఈ ఇంద్రియ సుఖానికి ఎప్పుడైతే లాలసుడవుతాడో అప్పుడు జీవభ్రాంతి దట్టంగా తయారవుతూ వస్తుంది. నాకు ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా తింటే బాగుంటుంది, ఇలా అంటే బాగుంటుంది, నన్ను అందరూ పొగడాలి, నాకు కీర్తి ఉండాలి, నాకు ఈ ఆస్తి ఉండాలి, నాకు ఈ అంతస్తు ఉండాలి, నేను చెప్పినట్టు అందరూ వినాలి, నాకు ఇలా ఇలా నచ్చింది నాకు వండి పెట్టాలి. ఇవన్నీ దేనికి సంబంధించింది? నీ బుద్ధికి సంబంధించింది. ఆ బుద్ధి మీ జీవత్వం ఎలా ఉండాలనేది డిసైడ్ చేస్తుంది, కానీ మీ సత్యత్వం ఎలా ఉండాలో దాని గురించి ఆలోచన చేయడం లేదు. నువ్వు భోక్తగా ఎలా ఉండాలో చెబుతూ ఉంది, కానీ నువ్వు ద్రష్టగా ఎలా ఉండాలో చెప్పడం లేదు నీ బుద్ధి ఒక్కసారి కూడా. ఎవరో ఏమో అన్నారు, వెంటనే ఏం చేస్తావు, డెసిషన్ ఏం తీసుకుంటావు, వాడిని కొట్టు పర్వాలేదు, వాడిని తిట్టు అని అంటూ ఉంది. అంటే భోక్తకు అనుకూలమైనటువంటి నిర్ణయాలని నీ బుద్ధి ఇప్పటి వరకు తీసుకుంటూ ఉంది. దానికి కారణం ఏమిటంటే అది ప్రారంధాన్ని బలంగా ఉంది, ప్రారంధాన్ని అనుభవించడం కోసం వచ్చింది కాబట్టి అది అట్లాంటి నిర్ణయాలే తీసుకుంటుంది. ఎస్, నువ్వు ప్రారంధాన్ని అనుభవిస్తూనే నువ్వు చేయాల్సినటువంటి పని ఒకటి ఉంది. ఏమిటి అంటే నువ్వు మోక్షాన్ని పొందాలి. మోక్షాన్ని పొందాలి అంటే నువ్వు ఖచ్చితంగా సాక్షివి కావాలి. సాక్షివి కావాలి అని అంటే దీని మీద వ్యామోహాన్ని వదులుకోవాలి. అమ్మో, వ్యామోహం లేకపోతే ప్రారంధాన్ని ఎట్లా అనుభవించేది? వ్యామోహం లేకుండా అనుభవించు. దీన్ని ఏమన్నాడు పరమాత్మ? ఆ ఫలాపేక్ష రహిత విహిత కర్మానుష్ఠానం అన్నాడు. నువ్వు చేసేటువంటి పనులు ఫలాపేక్ష రహితంగా చెయ్యి అన్నాడు. ఫలాపేక్ష రహితంగా చేస్తున్నావంటే నువ్వు సాక్షిగా ఉన్నావు అని అర్థం. అది అక్కడ చెప్పింది. నువ్వు భోక్తవి కాదు, సాక్షివి. అందుకని
నాయనా శిష్య, నువ్వు అన్నావే జీవభావం సత్యమని, ఇందాక అన్నావు కదా, అన్నావా లేదా? ఎక్కడన్నావు? ఆ పైన అతోస్య జీవభావోపి నిత్యా భవతి. కాబట్టి జీవభావం నిత్యము అని చెప్పి అన్నావు కదా, నిత్యం కాదు. ఎప్పటి వరకు నిత్యం అది? ఎప్పటి వరకు నిత్యం? భ్రాంతి ఉన్నంతసేపు నిత్యం. భ్రాంతి బుద్ధి వల్ల ఏర్పడింది, దాన్ని నువ్వు పోగొట్టుకున్నావంటే భ్రాంతి వినాతు అసంగస్య, భ్రాంతి లేకపోతేనే ఈ నిస్సంగత్వం ఏర్పడుతుంది. భ్రాంతి ఎక్కడుంది? బుద్ధిలో ఉంది, దానివల్ల జీవభావం ఏర్పడుతుంది. కాబట్టి రెండు భాగాలు చేసేస్తున్నాం ఇప్పుడు. నీవు జీవుడుగా, నీవు పరబ్రహ్మవా? నీవు జీవుడా పరబ్రహ్మ? జీవుడా పరబ్రహ్మ? పామా తాడా? పామా తాడా? అంటే నువ్వు ఎప్పుడు తాడే, నువ్వెప్పుడు పరబ్రహ్మమే. నువ్వు జీవుడుగా ఉన్నప్పుడు కూడా పరబ్రహ్మమే, నీకు తెలియడం లేదు అంతే. నీకు పాము కనిపించినప్పుడు కూడా తాడే. నీకు పాము కనిపించినప్పుడు కూడా అది తాడే. నువ్వు జీవుడు అనుకున్నప్పుడు కూడా పరబ్రహ్మమే. జీవుడు అనుకోని ఆ భ్రాంతి చేత నువ్వు దుఃఖాన్ని పొందుతూ ఉన్నావు అంతే. నువ్వు ఎప్పుడైతే భ్రాంతి పోయిందో ఇప్పుడు ఆ రూపం మారుతుందా? సామ్యం మారుతుందా? తాడు మారిపోతుందా? అది పాము కాదు అనుకున్నంత మాత్రాన తాడు లావుగా అయిపోతుందా? కొన్ని సన్నగా అయిపోతుందా? లేకుండా పోతుందా? అదేం కాదు, అది అట్టాగే ఉంటది. నీకు పాము కనిపించినప్పుడు ఎట్టాగా ఉందో పాము లేనప్పుడు కూడా అట్టాగే ఉంటాడు, దాంట్లో మార్పు రాదు. కాబట్టి ఎక్కడ కరెక్షన్ ఎక్కడ చేయాలా? నీ అంతఃకరణంలో దోషం ఉన్నది, దాన్ని కరెక్షన్ చేసుకో. దోషాలు మనం చెప్పుకున్నాం ఇది వరకే. మలదోషం, విక్షేప దోషం, ఆవరణ దోషం అని మూడు ఉంటాయి. ఈ మూడు దోషాలు తొలగిపోతానే తీరిపోతాయి. పాపకర్మలు చేయాలనుకునేటువంటిది మలదోషం. మలదోషం దానికి ఏం చేయాలా? దాన్ని పోగొట్టుకొని విహిత కర్మానుష్ఠానం చేయాల. నీకు పాపం చేయాలనేటువంటి కోరిక వచ్చినటువంటి ప్రతిసారి, నువ్వేదో పని చేయాలనుకున్న ప్రతిసారి ఇది సరైనటువంటి పనేనా, వేద విహితమైనటువంటి కర్మ మనం ఆచరిస్తున్నామా లేదా, ఇది శాస్త్ర విరుద్ధమైనటువంటి కర్మ అయితే ఇది చేయకూడదు అనే బుద్ధి అక్కడ రావాలి. ఇప్పుడు మలదోషం పోతుంది. విక్షేప దోషం పోవాలంటే ఉపాసన చేయాలా అన్నాడు. సద్గురు ఈశ్వరోపాసనలు విక్షేప నివారకాలు. అంటే మనసు ఏకాగ్రం కావడం కోసం. దేని మీద ఏకాగ్రం కావాలి? పరబ్రహ్మం మీద ఏకాగ్రం కావాలి. బుద్ధి జీవుని వైపు రాకూడదు, బుద్ధి పరమాత్మ వైపు పోవాలి. బుద్ధి పరమాత్మ వైపు పోవాలంటే సాకారంతో మొదలుపెట్టి నిరాకారోపాసన వరకు వెళ్ళాలి. ఇప్పుడు ఇంకా మిగిలింది ఏమిటి? ఆవరణ దోషం అయితే మిగులుతుంది. అంటే ఇప్పటి వరకు ఏం చేశాడు? భగవద్గీత చదివాడు, ఉపనిషత్తులు చదివాడు, బ్రహ్మసూత్రాలు చదివాడు. దాంట్లో ఏం తెలిసింది? పరబ్రహ్మం అనేది ఒకటి ఉంది, అది సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది, నిర్వికారమైనటువంటిది, నిరంజనమైనటువంటిది, నిర్గుణమైనటువంటిది అని చదివావు దాంట్లో. ఇప్పుడు ఆవరణం ఏమిటి? అది వేరు, నువ్వు వేరు అని అనుకుంటున్నావు. నువ్వు ఇందాక చదివిన లక్షణాలన్నీ నీ లక్షణాలే, నీ గురించే నువ్వు చదువుతాండావు, కానీ అది నీ గురించే నీకు తెలియదు. ఆత్మ చరిత్ర అంటే అర్థం ఏంటి? నీ చరిత్ర.
నువ్వు భగవద్గీత చదివావు అంటే ఎవరిని గురించి చదివావు? నీ గురించి చదివావు. ఉపనిషత్తులు చదివావు అంటే ఎవరిని గురించి చదివావు? నీ గురించే చదివావు. బ్రహ్మసూత్రాలు చదివావు అంటే ఎవరిని గురించి చదివావు? నీ గురించే చదివావు. అది నీ గురించే చదువుతున్నావని నీకు తెలియడం లేదు. అందువల్ల ఆవరణ దోషం ఏర్పడింది. ఇప్పుడు సద్గురువు ఏం చేస్తాడంటే ఈ ఆవరణ దోషాన్ని పోగొడతాడు. నీకు ఇంతవరకు ఏ లక్షణాలు అయితే నేను నీకు చెప్పానో అవన్నీ నీవే అని చెప్పి అన్నాడు. భలే వాళ్ళండి మీరు. ఇందాక అన్నాడు కదా శిష్యుడు, నేను జీవుని కదా, నేను ఎట్లా పరబ్రహ్మం అవుతాను? పరబ్రహ్మకి ఏం చెప్పినారు మీరు? అది కాలత్రయాబాధ్యమైనటువంటి సత్యం. అది భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో ఎప్పుడు ఉంటుంది అన్నాడు. నేనేమో 1975 ఆగస్టు 13కు ముందర నేను లేను. తర్వాత ఎంతకాలం ఉంటానో తెలియదు. మరి నేను ఎప్పుడు సత్యం అవుతాను? నేను నిత్యం కాను కదా. మరి నా లక్షణాలే అవి ఎందుకు చెప్తున్నావు అని అంటే అప్పుడు చెప్తాడు, నువ్వు భ్రాంతి వల్ల బుద్ధేహే భ్రాంత్యా ప్రాప్త జీవభావ. ఆయన పోయిందా? ఈ బుద్ధిలో భ్రాంతి పోయిందంటే నీవు పరబ్రహ్మ స్వరూపాన్ని. ఇప్పుడు ఆవరణ దోషం పోయింది. ఆవరణ దోషం పోతే నువ్వేమవుతావు? ఆముదాల మురళి ఏమవుతాడు ఆవరణ దోషం పోతే? ఆముదాల మురళి ఏమవుతాడు? ఆముదాల మురళి రాసప్ప గారి గుండ్రారెడ్డి అయిపోతాడు. కాడు. పరబ్రహ్మం. నీకు ఆవరణ దోషం పోతే ఆముదాల మురళి అట్టాగే ఉంటాడు. అదే రూపం, అదే పేరు, అట్టాగే ఉంటాడు. లోకం అప్పుడు కూడా అతన్ని ఆముదాల మురళిని వ్యవహరిస్తూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళు కూడా అదే విధంగా ఉంటారు. కానీ అతనిలో మార్పు వస్తుంది. ఆ మార్పు అంటే, ఇది వరకు నేను భోక్తను అనుకున్నటువంటి వాడు ఇప్పుడు నేను సాక్షిని అనుకుంటున్నాను. అంతే తేడా. ఏం అద్భుతాలు ఏం జరిగిపోవు. ఒకవేళ ఎవడైనా అద్భుతాలు జరిగిపోతాండాయని అన్నాడంటే అదంతా కూడా ఇంకొక రకమైనటువంటి భ్రాంతి మళ్ళీ. కాబట్టి నీవు ద్రష్టవి కావాలి. ఈ సాధన విశేషాలు ఇందులో చెప్తున్నాను. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయి ఇందులో? మామూలుగా ఉమ్, శ్రీకృష్ణుల వారిది కురుక్షేత్రం గురించి వచ్చింది కాబట్టి ఉమ్, ఆ శ్రీకృష్ణుల వారు జన్మ తీసుకోవడమే భోక్తగా ఉండి యుద్ధం అంతే. చేపించి ధర్మాన్ని కాపాడడానికి అవును. అది తీసుకున్నాడు కాబట్టి ఆ ఉమ్, విధంగానే జరుగుతూ ఉంటది, జరుగుతుంది అంతే. కూడా, జరిగింది అవును. కూడా. అంతే. 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 ఆయనకి ఆయన ధర్మపక్షపాతి అనేసి ధర్మాన్ని కాపాడుతానని ప్రతిజ్ఞ చేసుకున్నాడు కాబట్టి అంతే. లౌకికమైన వ్యవహారం అదే. ఆ, కాబట్టి మనం దాని గురించి మాట్లాడడంలే. అదే మనం పారమార్థికమైనటువంటి వ్యవహారం తీసుకున్నప్పుడు నువ్వు సాక్షిగా ఉండాలంటే ఏం చేయాలా? యుద్ధాన్ని ఆపాలంటే సాక్షిగా ఉండాలి. అది మనం అనుకుంటుంది. అది వ్యవహారికంగా చూస్తే ఈ విధంగా అర్థం అవుతుంది. కానీ అది అసలు విజయం ఆయన ఆయన ఆ, వచ్చింది అందుకే. ఆయన వచ్చింది అందుకే అయినా కూడా, కానీ ఆయన దృష్టిగానే ఉన్నాడు. అది ఎవరికి తెలియదు. అది ఎవరికి తెలియదు. మనం ఏమనుకుంటాం? ఇప్పుడు నేను అనింది అదే. ఇప్పుడు ఆముదాల మురళికి ఆవరణ దోషం పోయిందంటే ఏమవుతాడంటే సాక్షి అవుతాడు. అది ఎవరికి తెలిసింది? తెలియదు, ఎవరికి తెలియదు. ఎవరికి తెలియదు. కాబట్టి కృష్ణుడిలో కూడా అక్కడ మనకు దోషం కనిపిస్తా ఉంటుంది. చూడు, అదే పాండవ పక్షం వహించినాడు ఆ, అని. దానికి మనం ఏదో ధర్మపక్షము అది ఇంత చెప్తాం, అది వేరే విషయం. చెప్తాను. అది భూభారాన్ని తగ్గించడానికి వచ్చినాడు ఇవంతా అది వ్యవహారిక సత్యం కదా. వ్యావహారిక సత్యం. అంతే, దాన్ని అట్లాగే చూడాలి. ధర్మం పారమార్థిక అనేది కూడా సత్యం ఏంటి? వ్యవహారిక సత్యమే. అంతే. అంతే, దాంట్లో ములాలనే ఏం లేదు. ఏం ములాజలేదు. ఏం ములాజలేదు. ఆ, కానీ ఆయన ద్రష్టగా ఉన్నదని చెప్తా ఉన్నా కూడా అర్థమే చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఎవరు జ్ఞానులు లేరు కాబట్టి.
అంటే పరిమితమైనటువంటి జ్ఞానం. అతను ఏం చేశాడు మనకు భాగవతం చెప్తుంది. భాగవతంలో యశోదకు తన విశ్వరూపాన్ని చూపించాడు. అవును. ఆయన అన్ని అద్భుతాలే చేశాడు. పిల్లోళ్ళు వచ్చి చెప్పారు, ఈ 2 మద్ది చెట్లు కూలిపోవడానికి కృష్ణుడే కారణం, ఆ రోలు బట్టి లాగాడు, ఆ 2 కూలిపోయినాయి. పోతన్ను చంపేసింది కృష్ణుడే. ఇవన్నీ నందునితో సహా అందరికీ తెలుస్తూనే ఉన్నాయి. కానీ వెంటనే అక్కడ ఒక మాట చెప్తాడు, కృష్ణమాయ కారణం చేత వీళ్ళ ఇవన్నిటినీ మర్చిపోతున్నారు అని. మర్చిపోయేటట్టు చేశాడు ఆయన. ఎందుకంటే అవి మర్చిపోతేనే డ్రామా నడుస్తుంది. గుర్తుపెట్టుకుంటే ఏం చేస్తారు, ఇంకా అప్పటి నుంచి అతన్ని పిల్లవాడిగా పెంచరు, దేవుడిగా పూజిస్తారు. దేవుడిగా పూజిస్తే వచ్చినటువంటి వ్యావహారికమైనటువంటి పనులేమీ నడవవు. ఆయన వచ్చింది పారమార్థికమైనటువంటి దీంతో కాదు, వ్యావహారికమైనటువంటి దాంతో వచ్చాడు. కాబట్టి ధర్మము, ఈ ధర్మ స్థాపన, భూభారాన్ని తగ్గించడం, ఇదంతా వ్యవహారం. అందుకే అవతారం, వ్యవహారం కోసం అవతారం. అప్పుడు ఆయన కూడా త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతిలో అంతర్భాగంగా వచ్చాడు. కానీ అతనికి తెలుసు, అతను ద్రష్టగా ఉన్నాడు. మనకేమనిపిస్తుంది, అతను భోక్తగా అనిపిస్తాడు. ఎందుకని? పర్సెప్షన్ మనది కాబట్టి. మనకి మనం జ్ఞాని భోక్త కాబట్టి విషయం తెలియదు. మనకు జ్ఞాని యొక్క గుణం, విషయం, ద్రష్టగా అనేది ఒకటి ఉంది అనేది కూడా మనకు తెలియదు. తెలియని దాన్ని ఎలా పట్టుకుంటాం మనం? ఎందుకంటే మనం భగవంతుని పూజించాలంటే ఏం చేస్తాం చెప్పు? అచ్చం మనలాగా తయారు చేస్తాం. అంతే. అదే ఒక కోతి భగవంతుని పూజించాలనుకునింది అనుకో, ఏం చేసుకుంటది? దానిలాగా తయారు చేసుకుంటది. కుక్క భగవంతుని పూజించాలనుకుంటే దానిలాగా తయారు చేసుకుంటుంది. ఎందుకని? దానికి అదే అంతే, భగవంతుడు అంతే. ఇప్పుడు మనం ఏం చేస్తాం, మన రూపంలోనే భగవంతుని తయారు చేసుకుంటున్నాం, మానవుని రూపంలోనే. నేను ఆయన ఒకటేనా అనుకున్నప్పుడు ఇంక 2 చేతులు ఎక్స్ట్రా పెట్టుకుంటాం, ఇంక 4 చేతులు ఎక్స్ట్రా పెడతాం, ఇంకొక కన్ను ఎక్స్ట్రా పెడతాం, ఏదో చేస్తాం. కాబట్టి మనకి ఏం తెలుసో అదే అవతల ఉంది అనేటువంటి ఫీలింగ్ లో మనం ఎప్పుడు ఉంటాము. అందువల్ల ఆయన ద్రష్టగా ఉన్నాడు అనేటువంటి విషయం మనకెందుకు తెలియదంటే, మనం ద్రష్ట కాదు కాబట్టి, మనం భోక్త కాబట్టి ఆయన కూడా భోక్త అంటుంది. అది మాయ కూడా, కృష్ణ మాయలో తెలియనికుండా చేసినాడంటే, మీరెవరు జ్ఞానులు కాదు కాబట్టి అది ఆటోమేటిక్ గా తెలియకుండా పోతుంది ఆయన చేసిన. అంతే. ఆటోమేటిక్ నువ్వు జ్ఞాని అయితే నీకు ఆల్రెడీ ఆటోమేటిక్ గా తెలుస్తుంది. జ్ఞాని అయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు భీష్ముడు, ఆయనకి తెలుసు ఈయన నడిపిస్తాడని, ఇట్లా ఉన్నారు, కొంతమంది ఉన్నారు, తెలుసుకున్నటువంటి మహర్షులు ఉన్నారు. వాళ్ళకి తెలుసు. కుంతిదేవి, సరే, భక్తులు వీళ్ళంతా ఉన్నారు, తెలుసుకున్నారు. వాళ్ళ వ్యవహారం వేరు. సాక్షాత్తు కౌరవ సభలో తన విశ్వరూపం చూపించిన తర్వాత కూడా దుర్యోధనుడు మారలేదు, ధృతరాష్ట్రుడు మారలేదు. ధృతరాష్ట్రుడు చూశాడు కదా, ఆయన చూపునిచ్చి విశ్వరూపాన్ని చూపించాడు. అది చూసిన తర్వాతనైనా, అరే కృష్ణుడు సాక్షాత్తు పరమాత్మ, ఆయనతో వ్యవహారం ఎందుకు మనకు, ఆయన అవతల పక్షంలో ఉంటే మనం జయిస్తామా, యుద్ధం చెయ్యొద్దు అని అప్పుడైనా దుర్యోధను అడ్డుకోవాలి కదా ధృతరాష్ట్రుడు. కానీ దుర్యోధనుడు తనను కృష్ణుణ్ణి బంధించడానికి తాళ్లు తీసుకొని వస్తే ఆయన అప్పుడు కదా విశ్వరూపం చూపించాడు. అరే ఈ ఒక్కడిని మనం బంధించలేకుండా పోతున్నాము ఇంతమంది ఉండి, మరి ఇతను పాండవులతో కలిసి వస్తే ఎట్లా ఉంటుంది అని అనుకున్నాడా? లేదు, కలగదు. ఎందుకంటే భ్రాంతి అంతే. ఆ భోక్తగా ఉన్నారు వాళ్ళు, కంప్లీట్ భోక్త. ఎక్కడ ద్రష్ట అనేది ఒక్క కించిత్ కూడా లేదు. లేదు, ఎక్కడ సాధనే ప్రారంభం కాలేదు. పైగా అతను అట్లా ఉన్నాడు, ఆ భ్రాంతిలో ఉన్నాడు కాబట్టి, అతని బుద్ధిలో భ్రాంతి ఉంది కాబట్టి, ఏమవుతుంది మనం చేద్దాం, విజయమో వీర స్వర్గమో అనేసి అటువైపు వెళ్తాడే తప్ప
ఈయన పరమాత్మ ఈయన ఆరాధించాలి, ఆగాలి, ఆపాలి, ఇవన్నీ ఏమి ఉండదు. ఏదో అది అదృష్టం కొద్దీ ఆ రోజు వెళ్ళిపోయినాడు కానీ మన అంతే అదృష్టం మన వైపు వస్తే అప్పుడు చూద్దామని కూడా అనుకునే వాళ్ళు ఉంటారు. అంతే అంతే. తర్వాత ఉమ్. ఇది నాస్తి ప్లస్ అవస్తు, నాస్తి ఆ అవస్తు, ఇది యనాదేశ ఆ, సంధి ఎలానా? యనాదేశంది. ఎట్లా అది, దానికి అదే సూత్రమేమి? మనం అదేమిటంటే ఆ ఈ ఊ రు లు ఈ నాలుగుకి ఈ ఊ రు లు ఈ ఊ రు లు. లు అంటే లు లు అది అనేది కూడా ఒక అక్షరం. ఓకే ఓకే. ఆహా. సరే, అది లు మనకు ఇక్కడ అవసరం లేదు కాబట్టి వదిలే, ఈ ఊరులే అనుకో. ఆ, ఆ, ఆ. ఇప్పుడు మనకు సవర్ణ దీర్ఘ సంధి తెలుసు కదా. ఆ ఈ ఊ యావారాలు. రు ఆ ఈ ఊరులు సవర్ణ దీర్ఘ సంధిలో ఆ, వాటికి సవర్ణమైన అచ్చులు పరమైనప్పుడు ఆకు సవర్ణమైన అచ్చు అది పరమైతే ఆ దీర్ఘం వస్తుంది. ఈకి సవర్ణం పరమైతే ఈ దీర్ఘం వస్తుంది. ఊకు సవర్ణం పరమైతే ఊ దీర్ఘం వస్తుంది. అవునవును. ఇంతవరకు తెలుసు. అవును. ఇప్పుడు ఈ ఈ ఊరులు అనేటువంటి గ్రూప్ లో నుంచి మనం ఏం చేస్తున్నాం అంటే ఆని సపరేట్ చేసినాం. ఆ, ఆని సపరేట్ చేసేసి ఈ ఆకు ఈ ఊ రు ఇవి పరమైన అనుకో. ఆ, ఆకు ఈ పరమైతే ఏ వస్తుంది, ఆకు అవును. ఊ పరమైతే ఓ వస్తుంది, ఆకు రూ పరమైతే అర్ర వస్తుంది. దాన్ని గుణసంధి అంటాం. అవునవును. ఇప్పుడు ఈ ఆకు సవర్ణాల పరమైతే సవర దీర్ఘ సంధి వచ్చింది, ఈ ఊరులు పరమైతే గుణసంధి వచ్చింది. అయిపోయింది కదా. ఇప్పుడు ఉమ్, ఈ ఊరులు ఉన్నాయి. ఈ ఊరులు సవర్ణాల పరమైతే సవర దీర్ఘ సంధి వస్తుంది అనేది మనకు తెలుసు కదా. అవునవును. అసవర్ణాల పరమైతే అంటే సేమ్ ఓవల్స్ కాకుండా ఏరేది ఈ వస్తాయి. ఓకే. ఈకి ఆ పరమైంది, లేదా ఈకి ఊ అవును. పరమైంది, ఈకి ఏ పరమైంది. ఆ, అప్పుడు ఏమవుతుందంటే ఈకి యా వస్తుంది, ఓకే. ఊకు వా వస్తుంది, రూకు రా ఆహా, వస్తుంది, ఆ అర్థమైంది. వస్తుంది. దీన్ని అనాదేశం అంటాం. ఓకే ఓకే ఓకే. నాస్తి అవస్తు అది అనాదేశం. ఓకే ఓకే, బాగుంది. మోహ అపాయే అది సవరణ దీర్ఘ మోహం సంధి. పోయిన సావర్ణది. ఎక్కువగా ఆ యనాదేశ ద- సంధివి చాలా చూశాను. అది బాగుంది. ఈ అనాదేశ సంధి వస్తుంది. మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అనాదేశ సంధి తర్వాత ప్రధానంగా విసర్గ సంధి రావాల. విసర్గ సంధి అది మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ద్రష్టు నిర్గుణస్య అని చెప్పి అన్నాడు. ఆ ద్రష్టు ఊ తర్వాత వచ్చేటువంటి విసర్గ రేపంగా మారుతుంది, రాగా మారుతుంది. ద్రష్టుర్ నిర్గుణస్య అని అవుతుంది. ఓకే ఓకే. ఆ, అది మనం అది చూసుకోవాలి. తర్వాత చూస్తాం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీజాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. ధన్యవాదాలు.